నినాదాలు ఏమైనా ఇస్తారా? భారతదేశంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు నిమిత్తం ఇక్కడ మేము ఖండించే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ సామాజిక హోదా ఉండదు అనే విధంగా తీర్పునివ్వడం జరిగింది. బాపట్ల పాస్టర్ గారైనటువంటి ఆయన విషయంలో మరి సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వటం అనేది చాలా ఆందోళనకరమైన విషయం. ఈ విషయంలో మేము ఎంతగానో బాధపడుతున్నాం. సుప్రీంకోర్టు విషయంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ విషయంలో సిక్కులకు జైనులకు వాళ్ళు ఎస్సీ హోదా వారికి ఉంది. వాళ్ళు మతం ఏదైనా సరే, ఒక ఎస్సీలో క్రిస్టియన్స్కు మాత్రం ఎస్సీ హోదా ఉండదని చెప్పి ఇవ్వటం ఎంతో దయనీయమైన విషయం. ఆనాడు సుప్రీంకోర్టు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం తీసుకొని దాన్ని పార్లమెంటు సవరించిన విధంగా జైన్లకు సిక్కులకు ఇచ్చినట్లు అదేవిధంగా ఈరోజు క్రిస్టియన్స్కి కూడా ఈ విధమైన ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. మరి దీని నిమిత్తం మేము పోరాటం చేయదలుచుకున్నాము. రానున్న రోజుల్లో తమిళనాడులో ఏవైతే దళిత క్రిస్టియన్స్కి మరి స్టాలిన్ ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళకి ఈ స్టేట్లో ఇవ్వాల్సిన అన్ని హక్కులు వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా దళిత క్రైస్తవులకు వాళ్ళు ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాల్సిందిగా మరి మేము ఈ స్టేట్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో సుప్రీంకోర్టు విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలందరూ ఇప్పటి వరకు 75 సంవత్సరాల కాలంలో దాదాపు 85% అగ్రకులం యొక్క జడ్జిలు మాత్రమే ఉన్నారు. మరి వాళ్ళకి ఇక్కడ భారతదేశంలో మరి పేదవాళ్ళు లేదంటే దళితులు పడే బాధలు వారికి తెలియదు. రీసెంట్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏ విధంగా అయితే ఒక దళిత క్రైస్తవుడు చనిపోతే అగ్రకులాల వాళ్ళు వారి రోడ్డు మీదకి వారి దారిలో నడవకూడదని చెప్తే వాళ్ళు పొలాల్లో గుండా తీసుకొని ఆ శవాన్ని వెళ్ళటం జరిగింది. అది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశమై ఉంది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఇంత అవేర్నెస్ ఉన్న ఈ స్టేట్లో కూడా మరి ఈ విధంగా జరగటం అనేది ఎంతో దుర్మార్గం. ఇది హేయమైన చర్యగా మేము మహిళల తరఫున మేము ఖండిస్తున్నాము. ఈ విధంగా రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఇంకో ఘటన జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దళిత క్రైస్తవులకు మరి ఎస్సీ హోదా కంపల్సరీ ఇవ్వాలి. ఎస్సీలకు మత స్వేచ్ఛ ఖచ్చితంగా కావాలి. ఇదే ఈరోజు మా యొక్క అంశము. ఎస్సీలకు మత స్వేచ్ఛ లేకపోతే ఆర్టికల్ 15 అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో మరి కుల మత లింగ భేదం ఉండకూడదు అని చెప్పి ఆయన చెప్పారు. అదేవిధంగా ఆర్టికల్ 25 వచ్చేలోపు ప్రతి ఒక్కరికి సమానంగా హక్కులు ఉంటాయి. మరి మత స్వేచ్ఛ ఉంది ఆర్టికల్ 25లో. మరి ఈ మత స్వేచ్ఛ లేకపోవటం అనేది దౌర్భాగ్యమైన విషయం. మరి ఎస్సీలకి మత స్వేచ్ఛ కావాలి. ప్రాథమిక హక్కులకి భంగం కలగటం అనేది మరి ఎంతో బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో మరి ఎస్సీలకి సామాజికంగా ఎందుకంటే ఆర్థికంగా రాజకీయంగా కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు గ్రామాల్లోకి వెళ్తే ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఎస్సీలు ఈ రోజున బతుకుతున్నారు. మరి అటువంటి వారిని దృష్టిలో పెట్టుకోవాలి. సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చి వారి యొక్క స్థితిగతులు ఎప్పుడు చూడలేదు కాబట్టి వాళ్ళు ఏదో ఆర్డర్ చెప్పారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా ఏంటంటే పార్లమెంట్లో ఈ విషయం మీద చర్చ జరగాలి. పార్లమెంటులో ప్రతి ఎంపీ దీని మీద మాట్లాడాలి. ఎస్సీ ఎంపీలందరూ ఈ విషయం మీద మాట్లాడి పార్లమెంట్లో చర్చ జరిపి రాబోయే రోజుల్లో దళిత క్రిస్టియన్లకి ఎస్సీ సామాజిక హోదా కల్పించాలి. అదేవిధంగా ఏ ఎస్సీ మీద వివక్షత చూపించకుండా ఉండాలి. భారతదేశంలో కులం అనేదే మొదటగా ప్రాధాన్యతలో ఉంటుంది కాబట్టి ఈ కులాన్ని నిర్మూలించే విధంగా మరి మనం అందరం కలిసి ముందుకెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కృష్ణ గారు గౌరీదేవిగా పూజించబడుతుంది. పిల్లులు పూజించబడతాయి, కోతి పూజించబడుతుంది, అలాగా చెట్టు పుట్ట అన్నీ పూజించబడతాయి. కానీ ఈ దేశంలో ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో హిందూ మతం
ఏ ఎస్సీ సామాజిక వర్గాన్ని అయితే అంటరాని వాళ్ళుగా ఊరి చివరికి నెట్టిందో వాళ్ళు ఈ దేశంలో మహమ్మదీయుల కాలంలో ముస్లింలుగా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు క్రైస్తవులుగా మారారు. ఎందుకంటే నీ మతం గుడిలోకి రానిలా, బడిలోకి రానిలా. నిన్నగాక మొన్న మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక దళితుడు చనిపోతే ఆయన శవాన్ని ఆ పురవీధుల గుండా రానివ్వకుండా మీ శవం ఇక్కడికి వస్తే మైలబడిద్దని చెప్పేసి మీరు పొలాల్లోంచి తీసుకెళ్ళమని చెప్పేసి కట్టుబాట్లు పెట్టారు. ఆనాడు గాంధీ చెప్పాడు అగ్రకులాల హృదయ పరివర్తన మొత్తం మార్పుకు సంబంధించింది. కానీ ఇవాళ మేము ఎప్పటికీ మారాం. దళితులు చస్తే ఆ శవాలను కూడా మా వీధిని తీసుకురామని చెప్తా ఉన్నప్పుడు ఈ దేశంలో ఒక విశ్వాసం కలిగి ఉండటం, అంటే మతానికి సంబంధించినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కు ప్రకారమే ఇవాళ దళిత క్రైస్తవులుగా మారినటువంటి విశ్వాసులు చర్చిని వెళ్తూ ఉన్నారు. చర్చికి వెళ్ళటం నేరం కాదు, లేకపోతే చర్చికి వెళ్తే గౌరవం కాదు. కానీ ఆ చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళని మీరు మతం మారేరనే పేరుతో వాళ్ళ సామాజిక హోదాని, ఎస్సీ హోదాని రద్దు చేయడం అనేది ఒక అప్రజాస్వామిక చర్య. అంటే న్యాయస్థానాల్లో ఇవాళ మనువులు ఉన్నారు. ఆధునిక మనువుల నుంచి ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది అని మనం దళిత పీడిత కులాల ప్రజలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంఘ పరివార భావజాలం ఏదైతే ఉందో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, అట్లాగే ముస్లింలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా సంఘ పరివార శక్తులు ఏవైతే చేస్తున్నాయో దాని వారసులు ఇవాళ అధికారంలో ఉన్నారు. అందుకని మాట మీద నిషేధం, పాట మీద నిషేధం, భక్తి విశ్వాసాల మీద నిషేధం. అందుకే కమ్యూనిస్టులను జైళ్ళల్లో ఉన్న స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి కేసుల్లో కూడా సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గేలా చేస్తున్నారు. అలాగే ముస్లింలు ఆయేషా మీరా హత్య కేసులో నేరస్తులను కాపాడుతా ఒక అన్యాయమైన తీర్పునిచ్చారు. అలాగే ఇవాళ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాని లేకపోతే వాళ్ళ సామాజిక రిజర్వేషన్లని పట్టేస్తా ఈ దేశంలో మీరు హిందూ మతంలోనే, అంటే ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని ఇబ్బందులకు గురైనా వాళ్ళు మనిషిగా చూడకపోయినా మీరు హిందూ మతంలో కొనసాగాలి, మీరు మతం మారితే మీ ఎస్సీ హోదా రద్దు చేస్తామని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం ప్రకటించడం చాలా విచారకరం. ఇటువంటి సందర్భాల్లో మొత్తంగా సంఘ పరివార భావజాలంతో పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మొత్తం పరిపాలన చేస్తున్న వ్యవస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు న్యాయస్థానాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని మనువాద తీర్పులను ఇస్తూ ఉన్నారు, బ్రాహ్మణవాద తీర్పులను ఇస్తూ ఉన్నారు. ఈ తీర్పులకు వ్యతిరేకంగా మనం ప్రజల హక్కుల కోసం, ప్రజల మత విశ్వాసాలను కాపాడటం కోసం అందరం సంఘటితంగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు మద్దు ప్రేమజ్యోతిబాబు. మరి ఈనాడు అన్ని కులాలకి మత స్వేచ్ఛ ఉంది, కానీ ఎస్సీ కులానికి మాత్రం మత స్వేచ్ఛ లేకుండా పోతూ ఉంది. మరి ఈనాడు అనేక మంది దళిత క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళని వివక్ష చూపించి మరి ఆ హక్కుని కాలరాచి మరి ఎస్సీ హోదా లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి క్రైస్తవులందరూ ఏకం